ఒక్కటన్నా అమలైందా? శాసనసభలో నేను జగదీష్ రెడ్డి గారు మేము అడిగాము లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని. 16,978 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అందులో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి తిరిగి రీనోటిఫికేషన్ ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అంటే 2.5 సంవత్సరాలు 50% టైం గడిచిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఉద్యోగాలు 10,000 దాటలేదు. ఇచ్చిన హామీ ఏమో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు దాటలేదు. మరి అప్పుడు ప్రజలు, ముఖ్యంగా యువత మిమ్మల్ని ఏం చేయాలి, ఎలా అడగాలి, ఎలా నిలదీయాలని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, వేణు రాసిన సూసైడ్ నోట్ నీకు అందిందా, అందలేదా? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఇచ్చారా, ఇవ్వలేదా? తప్పక చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ పిల్లోడు రాసిన సూసైడ్ నోట్కి సమాధానం చెప్పే సత్తా ఉందా ఈ ప్రభుత్వానికి, విక్రమార్క గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ? ఒకవేళ ముఖ్యమంత్రి గారికి చేరపోతే వారికి వెంటనే పంపిస్తాను. నేను మా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే ముఖ్యమంత్రి గారికి మంచిగా భద్రంగా ఒక కొరియర్ సర్వీస్ పెట్టి ఆయన ఇంటికి పంపించండి. తప్పకుండా చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇదేదో మా పార్టీ ఆవేదననో నా ఆవేదననో కాదు, మీ చేతగాని అసమర్థ పరిపాలనకి ఒక ఛార్జ్ షీట్ ఈ సూసైడ్ నోట్ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లాగే చాలా బాధ అనిపించింది ఆ లెటర్ చదివితే. మా తల్లి మానసిక వికలాంగురాలు, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని ఆ పిల్లోడు చనిపోవడానికి సిద్ధపడి రాసిన లెటర్. అంటే బంగారు భవిష్యత్తు ముంగట పెట్టుకొని వాళ్ళ పిల్లలు తనువులు చాలించే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. అంటే రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి చేసిన మోసం ఎంత దుర్మార్గమో దీన్ని బట్టే చెప్పొచ్చు. అందుకే నేను ఈ రాష్ట్రంలో పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో 2,32,000 ఉద్యోగ నియామక పత్రాలకి నోటిఫికేషన్లు ఇచ్చింది మా ప్రభుత్వం. మధ్యలో కరోనా వచ్చిన 2 సంవత్సరాలు, అట్లాగే ఈ జోనల్ వ్యవస్థను మొత్తం 95% స్థానిక రిజర్వేషన్లు సాధించడానికి మోడీ గారు మోకాళ్ళడ్డం పెట్టిన 1.5 సంవత్సరాల పాటు మరి వేగంగా ఎంబడబడి నోటిఫికేషన్లు ఇచ్చి మా శక్తి మేరకు ప్రయత్నాలు చేసినాం. 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తాం. మళ్ళీ యువతకి తప్పకుండా ఈసారి పటిష్టమైన కార్యాచరణతో, పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో మేమే మళ్ళీ తిరిగి ఉద్యోగాలు కూడా ఇచ్చే బాధ్యత మాది. దయచేసి తనువులు చాలించకండి, దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని చెప్పి కూడా యువతకి నా విజ్ఞప్తి. అట్లాగే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో తెగ పోజులు కొడుతున్నారు. అక్కడ ప్రధానమంత్రి గారి ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేసినట్టు, ఏదో కొత్త తరం పిల్లల కోసం వాళ్ళ ఆందోళనకి ఈయన మద్దతు పలికినట్టు చాలా పోజులు కొడుతున్నారు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, మరి మీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యే ఇంజనీర్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుంటే ఎందుకు ఉలకవు పలకవు? వాస్తవం ఏంటి రాహుల్ గాంధీ గారు? వాస్తవం ఏంటి అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కనుక మీరు చూసినట్టయితే మీకు దమ్ము లేదు. ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి కానీ మీకు కానీ పిల్లల ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, మీకు దమ్ము లేదు. చేసింది మోసం కాబట్టి. ఇంకా దారుణం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో అక్కడ లాఠీ చార్జ్ జరిగినా ఇంకోటి జరిగినా అక్కడ రాహుల్ గాంధీ గారు ఆగమేఘాల మీద పరుగులు పెట్టిపోతూ ఉంటారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా ఉలకడు పలకడు. లాఠీ చార్జ్ అయినా, ఉరికిచ్చి కొట్టినా, ఎండ్రిని దాగమని చెప్పినా, అట్లాగే మరి ఇప్పుడు పిల్లలు చివరికి సూసైడ్ నోట్లు రాసినా రాహుల్ గాంధీ గారిలో చలనం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నాక మేమందరం బాధపడ్డాం.